వ్యక్తికి ఆయన గురించి మాట్లాడితే అతను ఫస్ట్ వేలో మాట్లాడతారు, సెకండ్ వేలో మాట్లాడారు సార్. ఎవరు కూడా నేను ఎంత రిక్వెస్ట్ లో మెసేజ్ పెట్టాను, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్ గా నేను లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అలా ఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యు ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయన మీరు అడిగినప్పుడు కనీసం ఒక మాట అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్ ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్లో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను ఈ దగ్గర ఏం కోరుకుంటాను. అట్లీస్ట్ అసలు విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్స్. మీ అందరూ కూడా ఈరోజు కనీసం నా పొర వినడానికైనా మీరందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడాలి. థ్యాంక్ యూ సార్. కమిషనర్ బయట పెట్టారా లేదా అక్కడ స్టాఫ్ బయట పెట్టారా? మీరేమైనా వాళ్ళ మీద కూడా ఏమైనా పర్లేదు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి? ఒక డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్ కాదు సార్, ఎన్ని డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి. ఆ టపాస్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాస్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80% బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాస్తామమ్మా మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఈరోజు తెలియాలి కదా, కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు ఆయన క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్ ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరు ఇచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటకు పోకూడదు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి ఎగరేస్తుంది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిస్టర్స్ అయ్యి ఒక కమిషనర్ డిస్టర్స్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. కానీ మీకు ఎలాగో సరే మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని విన్నాను. అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదు. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని డిపార్ట్మెంట్ ఇష్యూస్ అయితే బయట రాకూడదు. ప్రైవేట్ పర్సనల్ ఇష్యూ ఆయన ఒక ఏదో స్కీమ్ లాగానే ఏదో ఇచ్చాడు. ఆయన ప్రైవేట్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఇలానే జుడిషియరీ మస్ట్ బి అప్రోచ్ టు జుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జుడిషియరీలోనే మనం ట్రై చేస్తున్నాం, మళ్ళీ అదే పోవాలి కదా. అంటే మీరు ఆ లెటర్ పూర్తిగా చదివితే ఉంది కదండి, అది ఎలాంటి దేవాదాయ శాఖలో ఎథికల్గా లేదో అమ్మా అనెథికల్ పర్సన్స్ ని మీ డిపార్ట్మెంట్ లో అలా కొనసాగిస్తారని ఇచ్చాడు. అతను క్వశ్చన్ చేసింది అది అక్కడ ఎండోమెంట్స్ కి సంబంధించి. inquiry, let me know who is the real father and wondering being such a scared and hosting endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is to the judiciary. నేను కట్టే మాకండి అక్కడ అతను ఆ లెటర్లో ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక అనెథికల్ పర్సన్ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్ చేస్తూ, ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తండ్రి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరో చేస్తుంది అని ఆ ఆస్పెక్ట్లో పెట్టాడు. అక్కడ వరకు మీరు అది మరి ఎథికలా కాదనేది మీరు చెప్పాలి. మీరు మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? కమిషనర్ అంటే అతను అక్కడ కంటెంట్ అక్కడ అలా కనబడుతుంది. ఇప్పుడు మీరు రాజ్యాంగం గురించి చెప్పారు, హైకోర్టు జడ్జిమెంట్ల గురించి చెప్పారు, కానీ మీ కుల సంఘం ప్రకారమే మేము డైవర్స్ తీసుకున్నాం అంటున్నారు. అంటే మీరు మీ రాజ్యాంగం చట్టం ప్రకారం తెలుసుకున్నారు, అప్పుడే మ్యూచువల్ డైవర్స్ చేసుకోవచ్చు. మీరు కోర్టులో లీగల్ గా తీసుకోవచ్చు. మీ మ్యారేజ్ స్టేటస్ కానీ మీ రిలేషన్షిప్ స్టేటస్ కానీ ఏంటి?
మెంటలీగా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించాను కదా 2016 నుంచి నేను ఇంకా సంసారం చేయట్లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను. నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే యాజ్ అ ఫాదర్ గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి. న్యూ బోర్న్ బేబీ గురించి నా న్యూ బోర్న్ బేబీ నాతో ఉన్నాడు సార్. ప్రెజెంట్ నేనే నా దగ్గర. ఇంకా రిలేషన్ ఏమీ లేదమ్మా ఆ బేబీ మదన్ మోహన్ కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఆ బాబుకి ఆ బాబు ఫ్యామిలీ పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. సుభాష్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు? మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్ గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. కుటుంబ సభ్యులుగా తర్వాత అత్త బాబు అందరూ అగ్రీ అయ్యారు. ఆ ఫోటోస్ కావాలంటే పెళ్లికి సంబంధించి లేదు, నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ మీరు ఇందాక చాలా చాటింగ్ చేశారు, అబ్యూజింగ్ చాటింగ్ చేశారు నాతో. మీరు కంప్లైంట్ పెట్టారు, ఏ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు? అంటే అదే ఎంప్లాయీగా మదన్ గారు చేశారని చెప్పారు కదా. సార్ నేను ఎందుకు సార్ ఇందాక అడిగాను, ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్. ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను. ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం పాల్పోలేదు సార్. నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసి వెళ్ళాడు. నేను పోతాను, మీ కమిషనర్ మాట్లాడతాను, నీ పరువు తీస్తా, అంత తీస్తాను మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్. ఇప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి, ఎందుకంటే నాకు అప్పటికే థ్రెట్ ఉంది, బిడ్డను చంపే సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళాను.
మేడం ఇప్పుడు అక్కడ వెనకాల ఎవరు చేపిస్తున్నారు ఎవరు మేము తెలుసుకున్నా
ఎందుకు కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో పర్సనల్ నెంబర్ తెలియదు. పార్టీ పార్టీకి
కంప్లీట్